నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. జగన్ సిద్ధమంటే వారికి దడ పుడుతోంది. మీడియా సమావేశంలో ఎంపీ భారత్. ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ కు అండగా ఉంటాం. ఆదిరెడ్డి అసోసియేషన్ కు 2.50 లక్షల విరాళం. ఘనంగా శ్రీకృష్ణదేవరాయల జయంతి వేడుకలు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న శ్రీమతి జగ్గంపూడి విజయలక్ష్మి. యువగళం పాదయాత్ర ఒక దిక్సూచిగా సాగింది. లోకేష్ ఆరోగ్యం కోసం 108 కొబ్బరికాయలు కొట్టిన టీడీపీ నేతలు. దివ్యాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు సిద్ధమని శంఖారావం పూరిస్తూ ఉంటే ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరతరాం అన్నారు. శనివారం నగరంలోని విఎల్పురం మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో గల ఎంపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ ఎన్నికల ప్రచార పర్వానికి సిద్ధం అని నామకరణం చేసి జగనన్న పూరించే శంఖారావానికి వలస పక్షులు వణుకుతున్నాయని అన్నారు. తెలంగాణలో తలదాచుకుంటూ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికల సమయంలో ఆంధ్రాకు వలస వచ్చే పక్షులని ప్రతిపక్షాలను ఉద్దేశించి అభివర్ణించారు. ఇటువంటి వలస పక్షులు మనకు అవసరమా అని ప్రజలు ఆలోచించాలని కోరారు. జగన్మోహన్ రెడ్డిలా మన రాష్ట్రంలో ఉండాలే గాని ఇలా సీజన్లో వచ్చే వారికి రాజకీయమే వ్యాపారంగా భావించే వారికి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. వారిలో నైతికత లేదన్నారు. రాష్ట్రం విడిపోయిన నాటి నుంచి చంద్రబాబు, పవన్, పురంధేశ్వరి, షర్మిల వీరంతా హైదరాబాద్లో ఉంటున్నారని అన్నారు. అనే ఒక టైటిల్తో రాజకీయ ప్రకంపనలు కనబడుతుంది. ఒక వాతావరణం మొత్తం కార్యకర్తలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా రోమాలు నిక్కపొడుచుకుంటూ ఉన్నాయి. మా ఒక్కళ్ళు ఆగట్లా. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వాళ్ళ పార్టీ వాళ్ళకి అందరికీ కూడా కడుపు రగిలిపోతూ ఉంది ఈ టైటిల్తో. ఎందుకంటే ఈ వాయిస్ అనేది, ఈ టైటిల్ మనం పెట్టుకున్నది కాదు, ప్రజల దగ్గర నుంచి వచ్చిన ఒక భావంలోంచి వచ్చిన మాట. ఎందుకు చేతనంటే పేద, బడుగు, బలహీన వర్గాలు ఎప్పుడు కూడా ఈ రకమైన సంక్షేమ కార్యక్రమాలు చూడని సందర్భాలు ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా చూడలే. ఒక వాలంటీర్ రావడం ఏంటి, ఇంటికి తీసుకొచ్చి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం ఏంటి, ఒక వాలంటీర్ ఇంటికి రావడం ఏంటి, ఫస్ట్ తారీఖున జీతాలైనా అటు ఇటు లేట్ అయితే అవ్వచ్చు కాక పెన్షన్ అవ్వాతాతలు ఆ 3000 గురించి నెల రోజుల పాటు ఎదురు చూస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు మనసున్న మహారాజు కాబట్టి పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెప్పి ఆ వాలంటీర్ ఆ 3000 రూపాయలు ఆ అవ్వ చేతిలోనూ ఆ తాత చేతిలోనూ మరి పెడతా ఉన్నారు. గతంలో పెట్టల్లా రాలిపోయేవారు. లైన్లో నుంచోలేక పొద్దున్నుంచి సాయంత్రం దాకా నుంచుని క్యారేజీలు పట్టుకుని వెళ్ళి ఈ పరిస్థితులు గతంలో. ఇవాళ వాస్తవంలో జగనన్న ఈ రకమైన కార్యక్రమాలు అందిస్తూ ఉన్నారు. మరి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నాము. మీరు ఇప్పుడు దాకా బటన్ మా గురించి నొక్కారు, మేమందరం కూడా కోట్ల మంది ప్రజలు మీ గురించి ఫ్యాన్ గుర్తుపైన బటన్ నొక్కడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని ప్రజల దగ్గర నుంచి వచ్చిన మాటలు ఇవన్నీ కూడా. ఈ రాజకీయ పార్టీలు ఏదైతే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, వీళ్ళందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. మీరు ఏం మంచి చేశారు ప్రజలకి? మీరు ఓట్లు అడగడానికి నైతికత ఉందా అని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏం మంచి చేశారు? మీరు 14లో అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారిని భావించి ప్రజలు ఓట్లేస్తే మీరు 5 సంవత్సరాలు ఏం చేశారు? డ్వాక్రా రుణమాఫీ చేస్తా అన్నారు, చేయలేదు. రైతు రుణమాఫీ చేస్తా అన్నారు, చేయలేదు. బాబుకి జాబ్ రావాలంటే బాబు రావాలన్నారు. మరి బాబు వచ్చాడు కానీ ఎవరికి జాబులు రాలా, నిరుద్యోగ భృతి రాలా. మరి అన్నీ కూడా పచ్చి మోసాలు, అబద్ధాలు మరి చెప్పి 2014 నుంచి 19 దాకా కాలయాపన చేసి డబ్బులు సంపాదించుకుని సూట్ కేసులతో పెట్టుకుని ఇంట్లో ఈ కార్యక్రమాలు జరిగినాయి. ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్లకు తాము ఎప్పుడూ అండగా ఉంటూ వారి సంక్షేమానికి సహకారం అందిస్తామని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 3 టౌన్
పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న సాయిరాం రజక కళ్యాణ మండపంలో ది న్యూ రాజమండ్రి ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఎలక్ట్రీషియన్ డే వేడుకలకు వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ది న్యూ రాజమండ్రి ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంక్షేమ నిధికి ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి శ్రీనివాస్ తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున 2,50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ది న్యూ రాజమండ్రి ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కు తమకు విడదీయరాని అనుబంధం ఉందన్నారు. అసోసియేషన్ సభ్యుల సంక్షేమం కోసం తాము కృషి చేస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పరంగా ప్రైవేటు ఎలక్ట్రికల్ వర్కర్లు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడం జరుగుతుందన్నారు. మీరు బాగున్నారు అని అంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి సిద్ధం అని పెట్టాడు. మీ అందరి యొక్క వృత్తిని మళ్ళీ దెబ్బ కొట్టడానికి నేను సిద్ధం, మీరు సిద్ధమా అని అడుగుతున్నాడు. ఇద్దామా ఒక అవకాశం? ఆయన పెట్టిన దెబ్బ అమ్మని అబ్బ 2 సంవత్సరాలు కోవిడ్ లో ఎంత దెబ్బ తిన్నాం. పక్కనే ఇసుక ఉంది, కానీ ఇసుక దొరకదు. ఎందుకంటే అది ఇసుక కాదు, ఇసుక లాంటి ఇసుక. నిర్మాణ రంగం అంతా తొమ్మిది. క్రీడాయిలో ఇంతకుముందు 80 మంది ఉండేవారు. ఇప్పుడు క్రీడాయిలో ఎంతమంది ఉన్నారు రాజమండ్రిలో తెలుసా మీకు? ఇంతమంది 80 మంది ఉండే క్రీడాయి. అందుకని మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా మీలో ఒకటిగా ఉంటానని తెలియపరుస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా మీరు ఈ రోజున న్యూ రాజమండ్రి ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేశారంటే ఈ రోజుకి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది. థామస్ అల్వా ఎడిసన్ బల్బులు కనిపెట్టి ఇదే రోజున ఆయన లాంచ్ చేసే ప్రపంచానికి వెలుగునింపేలా చేశాడంటే ఆ రోజునే మీరు ఈ అసోసియేషన్ని ఏర్పాటు చేసి ఆ రోజునే మీరు ఇక్కడ అసోసియేషన్ని యానివర్సరీగా చేసుకుంటారంటే కూడా జనవరి 27వ తారీఖున మన కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం. మరి మీ అందరికీ తెలుసు 1880వ సంవత్సరంలో మరి ఎవరైతే ఈ ఎడిషన్ గారు ఈ బల్బు కనిపెట్టి మరి అనేక మంది రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ కోట్లాది మందికి కూడా ఈ ఎలక్ట్రికల్ వృత్తిని మరి తీసుకొని ఇచ్చి మరి వారి కుటుంబాలు ఆదుకునే విధంగా మరి తీసుకురావడం సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే మేము పుట్టినప్పుడు కూడా మాకు తెలుసు ఈ విలయ బుడ్లు ఉన్నాయి, కృష్ణాలు వేసుకుని అక్కడక్కడ ఎలక్ట్రికల్ పోల్స్ ఉంటే ఆ పోల్స్ లో విలయ బుడ్లు కృష్ణాలు పోసి లాంతర్లు వెలిగించేవారు. అటువంటిది రోజున రకరకాల లైటింగ్ తో మరి ప్రపంచంలోనే మరి ఒక తెలివితేటలతో ఈ నైపుణ్యాన్ని మరి చేయడం జరిగింది. అలాగే మరి మీ అందరికీ కూడా తెలుసు మరొక విషయం, మరి రాజమండ్రిలో ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ తరఫున మనం అనేక కార్యక్రమాలు చేసుకున్నాం. మరి ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యలు నా దగ్గర తీసుకొచ్చినప్పుడు యాళ్ళ శ్రీనివాసరావు కానీ యూనియన్ సభ్యులు కానీ మరి ఆ సమస్యల మీద నాకు చేతనంత వరకు కూడా పార్టీలకు అతీతంగా శ్రీకృష్ణదేవరాయల జయంతి వేడుకలను నగరంలో ఎంతో ఘనంగా నిర్వహించడం ఎంతో అభినందనీయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యురాలు శ్రీమతి జకంపూడి విజయలక్ష్మి పేర్కొన్నారు. శనివారం రాజమహేంద్రవరం ఆనం రోటరీ హాల్ నందు శ్రీకృష్ణదేవరాయల జయంతి వేడుకలను నగర కాపు యువత ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా నాయకులు హాజరయ్యారు. ముందుగా ప్రముఖులు శ్రీకృష్ణదేవరాయల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జకంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయలు గొప్ప పరిపాలనా దక్షుడిగా గొప్ప ఖ్యాతి గడించారని, తన హయాంలో ప్రజలు ఎంతో సుఖ సంతోషాలతో జీవనం సాగించారన్నారు. అలాంటి సార్వభౌముడు బలిజ వంశీయుడు కావటం మనకెంతో గర్వకారణమన్నారు. అటువంటి మహనీయులు ఎంతమంది ఉన్నారు. ఈవేళ స్త్రీ పరిశ్రమ తీసుకుంటే చాలా మంది అంటారు ఏ ఒక్క కులానికి సంబంధించిందని ఆన్యాసనం చాలా మంది వ్యక్తులు అన్నాట్లో ఉన్నారు. ఇవాళ పద్మవిభూషణ్ తీసుకుంటున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు, రజనీకాంత్ గారు, విజయకాంత్ గారు, ఎంజీఆర్ గారు,
ఎస్కేఆర్ గారు, మిరాక్పాల్ గారు, ఎస్ఆర్ లక్ష్మి గారు, జీవన్ లక్ష్మి, రాధ, రాధిక, వీళ్ళందరూ కూడా అవిశ్వాస్ రెడ్డి, శిల్పా శెట్టి అందరూ మన కాంపౌండ్స్ లో ఉన్నటువంటి గొప్ప మనందరం కూడా కలవడాల్సినటువంటి అవసరం ఉంది. అందులో ఆనందయ్య గారు రాసినట్టు విలన్ పాత్రకి గొప్ప పోషించినటువంటి రాజధాని వీళ్ళందరూ మన వంశంలో పుట్టినటువంటి వాళ్ళు, మన జాతికి సంబంధించినటువంటి వాటి వాస్తవాన్ని మనం గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బుద్ధుడి గురించి చెప్పినప్పుడు ఆయన ఏదో బుద్ధమతం బౌద్ధమతం చెప్పేసి పక్కపెట్టేస్తాం. ఆర్ఎస్ అకౌంట్స్ అని చెందినటువంటి మహారాజు అందుచేత ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన పిల్లలకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మనం ప్రతి నెల లేదా ప్రతి 3 నెలలకు మీటింగ్ వేసుకుని మనం చర్చించుకుని మన నాయకుని మన మధ్య తెలుగులో ఏదో గుర్తులేదు వాళ్ళని ఫోన్ చేశారు. వచ్చిన విషయంలో మీరు అందరూ ఒక లెటర్ అయింది మాకు సపోర్ట్. రాజమండ్రిలో ఉన్న భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా కార్యాలయంలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నిడమర్తి సత్యకుమార్ అధ్యక్షతన జరిగింది. జిల్లాలో ఉన్న అన్ని మండలాల కిసాన్ మోర్చా కమిటీ సభ్యులు, జిల్లా పదాధికారులు, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. అనంతరం జిల్లాలోని రైతు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి మాట్లాడుతూ సంస్థాగతంగా కిసాన్ మోర్చాను బలోపేతం చేసుకుని రైతు సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలి. పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు మాట్లాడుతూ జిల్లాలో కిసాన్ మోర్చా రోజురోజుకి బలోపేతం అవుతోంది. గ్రామాల్లో రైతులను కలుస్తూ రైతుల మద్దతును కూడగడుతున్న కిసాన్ మోర్చా జిల్లా నాయకులను అభినందిస్తున్నాను. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని తెలియజేశారు. ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులను ఆదుకుంటామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో నాడు హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఆ హామీని విస్మరించి తుఫాను బాధితులు ఎవరిని కూడా ఆదుకోవడం జరగలేదు. అదేవిధంగా అటు కొవ్వాడ కాలువ సమస్య గత దశాబ్దాల కాలంగా ఉన్నా కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళినా కానీ ఇంతవరకు ఆ సమస్య పరిష్కారం జోలికి వెళ్ళనే లేదు. అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి పంట కాలువలన్నింటినీ కూడా ఆధునీకరించాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో అనేక సార్లు మేము నిరసనలు ధర్నాలు చేయడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కూడా మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కానీ ఆ సమస్యను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకొని పాపానికి పోలేదు. అందుకని పంట విషయంలో ఈ సంవత్సరం 4.5 సంవత్సరాల్లో ఏ పూడిక కూడా డ్రైనేజీ కాలువని ఎక్కడ కూడా పూడిక తీసిన పాపాన పోలేదు. ఈ 4.5 సంవత్సరాలలో రైతాంగానికి సంబంధించి ఈ జిల్లాలో ఎక్కడ కూడా 10 రూపాయలు అభివృద్ధి కోసమని శాంక్షన్ చేసిన పాపాన పోలేదు. పోకపోవటం వల్ల రైతులు ఈ జిల్లాలో పంటలు బాగా పండి వరి పంట మంచి ధర కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే పంట బాగుంది, మంచి డబ్బులు వస్తాయని రైతులు ఆనందంగా ఉన్న సమయంలో తుఫాను రూపంలో జగన్మోహన్ రెడ్డి వచ్చున్నాడు. దానికి కారణం ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంటున్నారంటే 15 రోజుల ముందు ఈ ప్రభుత్వానికి తుఫాను వస్తుంది పలానా తారీఖున అని హెచ్చరిక చేసింది. హెచ్చరిక చేసినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా రైతుల్ని సమాయత్తం చేసే పనిలో ఈ ప్రభుత్వం లేకపోవటం వల్ల రైతులు నష్టపోయి ఉన్నారు. ఎందుకంటే అప్పటికే రైతులు పంటలు కోసి కళ్ళాల్లో పోసుకోవడం. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు యువతకు, రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తుపై భరోసా ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువగళం పేరిట చేపట్టిన పాదయాత్ర ఒక దిక్సూచిగా సాగిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. యువగళం పాదయాత్ర 365 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలోని శ్యామలానగర్ రామాలయం సెంటర్లో తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కా దేవీవరప్రసాద్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా నారా చంద్రబాబు, నారా లోకేష్లకు ఆయురారోగ్యాలు సిద్ధించాలని కోరుకుంటూ టీడీపీ నేతలంతా 108 కొబ్బరికాయలు కొట్టారు. అలాగే నక్కా సంతోష్ సమకూర్చిన 3 ట్రైసైకిళ్లను దివ్యాంగులకు అందజేశారు. అనంతరం ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు వలె లోకేష్ కూడా మంచి విజన్ ఉన్న నాయకుడని, తమ భవిష్యత్తు నాయకుడు లోకేష్ అని అన్నారు. యువగళం పేరిట ఆయన నిర్వహించిన పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని, ప్రతి చిన్న విషయాన్ని, సమస్యను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారన్నారు.
రాష్ట్రంలో ఉన్న అణిచివేతని అధిగమించి అవరోధాల్ని ఎదుర్కొని రాష్ట్రంలో ఉన్న యువత అందరికీ కూడా ఒక భరోసాగా, తెలుగుదేశం పార్టీకి ఒక భవిష్యత్తుగా, బలహీన వర్గాల యొక్క సమస్యకి పరిష్కారంగా, అన్ని వర్గాల వారికి ఒక దిక్సూచిగా యువగలం నడిచిందన్న విషయం మనం అందరం కూడా గమనించాలి. అది మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు రాజమండ్రి సిటీలో తెలుగుదేశం జనసేన కలిపి యువత అందరి యొక్క సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. చాలా శుభ పరిణామం. ఈరోజు నారా లోకేష్ గారు చూస్తే చాలా గర్వంగా ఉంది. ఒక యువ నాయకుడు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మాట్లాడనివ్వకపోయినా, నుంచుంటున్న కుర్చీని లాగినా, మాట్లాడుతున్న మైక్ సెట్లు లాగినా, ఆయన ఒక వాలంటీర్ని అరెస్ట్ చేసినా ఎక్కడ వెనకడుగు వేయకుండా రాష్ట్రంలో ప్రజలకు అండగా నిలబడాలని, వాళ్ళ సమస్యలను అవగాహన చేసుకోవాలని, వాళ్ళ సమస్యలకు పరిష్కారం ఇవ్వాలని చెప్పి యువగలం నడిచిన విధానం మనందరూ కూడా గమనించాలి. సుమారు 3000 పైచిలుకు కిలోమీటర్లు నడిచి రాబోయే కాలంలో కాబోయే ముఖ్యమంత్రిగా ఆయన్ని కూడా మేము వర్ణిస్తూ భావితరాల భవిష్యత్తుకి ఆశాకిరణంగా నాయకుడిగా మేము అందరూ కూడా ఆయన ఆరాధిస్తున్నాం. ఈ సందర్భంగా ఆయనకి మరింత ఆయుష్ని పోసుకుంటూ మరింత ఉన్నత స్థితికి చేరుకోవాలని చెప్పి దేవుడిని పూజిస్తూ 108 కొబ్బరికాయలు కొట్టడం, అలాగే సంక్షేమంగా వీల్ సైకిల్ పంపిణీ చేయడం జరిగింది. ఏదైతే ఆయన మార్గంలో మా యువత అందరూ కూడా మరిన్న రానున్న ముందున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమం చేపడతామని చెప్పి సందర్భంగా తెలియజేయాలి. రాజమండ్రిలోని జిఎస్ఎల్ క్యాన్సర్ హాస్పిటల్లో శనివారం క్యాన్సర్ సమారియం థెరపీ ప్రారంభమైంది. ఇది ఎముకల నొప్పి నివారణ చికిత్స. ముఖ్యంగా ప్రోస్టేట్, బ్రెస్ట్, ఊపిరితిత్తుల క్యాన్సర్ పేషెంట్లకు ఈ థెరపీ ఎంతో మేలు చేస్తుందని న్యూక్లియర్ మెడిసిన్ హెడ్ డాక్టర్ ఎల్ ప్రవీణ్ వివరించారు. ఈ చికిత్సను ఒక ఇంజెక్షన్ రూపంలో ఇంట్రావీనస్ మార్గం ద్వారా చేస్తారు. మెత్తబడిన లేదా దెబ్బతిన్న ఎముక భాగానికి సమారియం చేసుకుని నొప్పి కారణాలైన హిస్టామిన్లు మరియు ప్రోస్టాగ్లాండిన్స్ తీవ్రతను బాగా తగ్గిస్తుంది. ఫలితంగా ఎముక నొప్పి గణనీయంగా తగ్గుతుంది. సుమారియం ఇంజెక్షన్ చేశాక రోగులు 14 నుండి 16 వారాల పాటు నొప్పి ఉండదు. ఆంధ్రప్రదేశ్లో ఈ థెరపీ ఇంతవరకు వైజాగ్లో మాత్రమే అందుబాటులో ఉంది. గోదావరి ప్రాంతంలోని ప్రజల ప్రయోజనం కోసం తమ ఆసుపత్రిలో ఈ థెరపీని ప్రవేశపెట్టామని హాస్పిటల్ డైరెక్టర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ జి తరుణ్ చౌదరి చెప్పారు. నొప్పి తగ్గించడంతో పాటు ఈ చికిత్స జీవన నాణ్యతను, ఆయు కాలాన్ని పెంచుతుందని జిఎస్ఎల్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కర్ రావు విలేకరులకు వివరించారు. ఇప్పుడు కొన్ని రకాల ట్రీట్మెంట్స్ కూడా అవైలబిలిటీ వచ్చింది మన ఉభయ గోదావరి జిల్లా ప్రజల కోసం. ఈ పెట్సిటీ అన్నది క్యాన్సర్ నిర్ధారణ ట్రీట్మెంట్ ఎలా చేయాలి, తర్వాత ట్రీట్మెంట్కి ఎలా రెస్పాండ్ అవుతారని పేషెంట్ అని తెలుసుకోవడానికి మనం పెట్ స్కాన్ ఎలా అయితే యూజ్ చేసుకుంటామో, అలాగే గామా కెమెరా కొన్ని రకాల థైరాయిడ్ స్కాన్ల కోసం, అలాగే కిడ్నీ స్కాన్ కోసం, అలాగే లివర్ స్కాన్ కోసం, బోన్ స్కాన్ కోసం ఉపయోగిస్తాం. ఇప్పుడు మనం కొత్తగా 3 రకాల ట్రీట్మెంట్స్ అనేది స్టార్ట్ చేసాం. ఒకటి రేడియో అయోడిన్ థెరపీ. ఇది థైరాయిడ్ క్యాన్సర్ పేషెంట్లో ఆపరేషన్ జరిగిన తర్వాత ఇంకా ఏమన్నా మిగులు ఉంటే చిన్న ద్రావకం అందించి కరిగించడానికి ఈ రేడియో అయోడిన్ ట్రీట్మెంట్ అనేది ఉపయోగిస్తాం. అలాగే కొన్ని రకాల క్యాన్సర్లో మనకి ఎముకలకి పాకి ప్రమాదం ఉంటుంది. ఆ ఎముకలకి పాకిన తర్వాత బాడీకి మనకి పేషెంట్కి విపరీతమైన నొప్పి అన్నది ఉంటుందన్నమాట. ఆ నొప్పి తగ్గించడానికి యూజువల్గా మనం పెయిన్ కిల్లర్స్ అలాంటివి యూజ్ చేస్తూ ఉంటాం. కానీ పెయిన్ కిల్లర్స్ అన్నది రోజు యూజ్ చేస్తాం. గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో శనివారం ఎలక్ట్రీషియన్ డే మరియు 5వ వార్షికోత్సవం శుభాకాంక్షలతో తేన్మార్ డప్పులతో దేవీ చౌక్, కంబాల చెరువు మెయిన్ రోడ్డు మీదుగా ప్రతి షాపుల వారికి ఎలక్ట్రీషియన్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ అనంతరం విక్రమహాల్ వద్ద మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎలక్ట్రీషియన్ డే సంబంధించి ప్రెసిడెంట్ మాట్లాడుతూ విద్యుత్ ని కనిపెట్టిన థామస్ ఆల్వా ఎడిసన్ కి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆనాడు చీకటి నుండి వెలుతురు తీసుకువచ్చిన మహానుభావుడు థామస్ ఆల్వా అని కొనియాడారు. అలాగే ఎలక్ట్రికల్ సోదరులు అనునిత్యం ప్రమాదపు వంచన ఉంటున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఈఎస్ఐ సదుపాయం కల్పించాలని, ఎలక్ట్రికల్ సోదరులకు మెప్మా ద్వారా టూల్ కిట్స్ అందించాలని, బ్యాంక్ లోన్లు యూనియన్ అథారిటీపై అందించాలని డిమాండ్ చేశారు. అలాగే రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు ఎంపీ భరత్రామ్ రాజమహేంద్రవరం నగరాన్ని నందనవనంగా తయారు చేస్తున్నటువంటి మోరంపూడి ఫ్లైఓవర్ కానీ, డ్రైనేజీ వ్యవస్థ కానీ, కంబాల చెరువు సుందరవదనంగా కానీ ఇలా అనేక కార్యక్రమాల్లో ముందుంటూ ఇటీవల భవన నిర్మాణ కార్మికులకు షెల్టర్ విధానంలో మాట తప్పను మడమ తిప్పను అనే నినాదంతో భవన నిర్మాణ కార్మికులకు షెల్టర్ విధానంలో శంకుస్థాపన చేసినటువంటి మహోన్నత వ్యక్తి భరత్రామ్ అని
ఆ భవనం తొందరలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి శ్రామిక భవనం తీర్చిదిద్ది కార్మికులకు తొందరలోనే నిర్మాణ పనులు చేయాలని తెలియజేశారు. ఈ రోజున ఎలక్ట్రికల్ సోదరులందరికీ కూడా మంచి శుభదినం. ఎందువల్లంటే ఆనాడు చీకటి రాజ్యంలోంచి వెలుతురు రాజ్యంలోకి వచ్చినందుకు థామస్ అల్వా గారు ఏదైతే మాకు ప్రాణభిక్ష పెట్టి ఈ వృత్తిపరమైన సబ్జెక్ట్ ని మాకు చేతికి అందించిన మహానుభావుడు థామస్ అల్వా గారు. ఆయనకి నివాళులు అర్పిస్తూ మరి ఈ రోజున ఎలక్ట్రికల్ సోదరుల పరిస్థితి ఎంతో అద్భుతంగా ఉన్నది. అయినప్పటికీ మరి మన మిత్రులు ఈ రోజు వచ్చి ఎలక్ట్రికల్ సోదరుడు చీకటిమయంలో మొగ్గుతున్న పరిస్థితి తయారైనది. మేము ఒకటే మనం చేస్తున్నా, మరి అధికారులకు కానీ ప్రజా ప్రతినిధులకు కానీ, అయ్యా ఎన్నో సంవత్సరాలుగా మేము ఈ యొక్క ఎలక్ట్రికల్ వృత్తి నమ్ముకుని అతి తక్కువ సమయంలో ప్రాణాన్ని కూడా వదులుకునే పరిస్థితి తయారైంది ఎలక్ట్రికల్ వృత్తి. ఇప్పటికైనా సరే దయచేసి మరి ఎలక్ట్రికల్ సోదరులకు ఈఎస్ఐ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు ఈ నెల 28వ తేదీ ఉదయం చెరుకూరి గార్డెన్స్ కన్వెన్షన్ హాల్లో జరగనున్నాయి. ఈ మేరకు శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు ముక్కాల ద్వారకానాథ్ ఈ విషయాన్ని వెల్లడించారు. నూతన అధ్యక్షుని ఎన్నిక కోసం ఆదివారం ఉదయం నామినేషన్లు స్వీకరిస్తామని చెప్పారు. ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలైతే ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని, అలా కాని పక్షంలో ఈ నెల 11న విజయవాడలో జరిగే ఆర్యవైశ్య మహాసభలో ఎన్నిక నిర్వహిస్తామని చెప్పారు. రేపటి కార్యక్రమానికి 2500 మంది ఆర్యవైశ్యులు హాజరు కానున్నారని వివరించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల ఆర్యవైశ్యుల సమిష్టి సహకారంతో సర్వసభ్య సమావేశం జరుగుతుందని ఆర్యవైశ్య నాయకులు శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం నేతృత్వంలో ఈ కార్యక్రమం ముందుకు వెళుతుందని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి కె రోషయ్య అధ్యక్షుడిగా పనిచేసిన ఆర్య మహాసభను అందరూ ఐక్యతతో ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. కొందరు పెట్టిన రెండవ మహాసభపై అయోమయం పడొద్దని సూచించారు. సంఘాలపై బతికే వారిని పరిగణలోకి తీసుకోవద్దని సూచించారు. సమావేశంలో ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శి సాధు ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు కంచర్ల బాబీ, కోశాధికారి కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. నాయకులు స్టేట్ ప్రెసిడెంట్ గారు మొక్కాల ద్వారకానాథ్ గారు, అలాగే ప్రధాన కార్యదర్శి సాధు ప్రతాప్ గారు సారథ్యంలో ఈ యొక్క రాజమండ్రి చెరుకూరి గార్డెన్స్లో స్టేట్ నూతన అధ్యక్షుడు ఎన్నిక ప్రక్రియ ఈరోజు నిర్వహించడానికి రావడం జరిగిందండి. గతంలో నోటిఫికేషన్ ఇచ్చిన ప్రకారం ఈ రోజున ఇక్కడ స్టేట్ ప్రమాణ స్వీకారం ఇది పాంప్లెట్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రేపు కొత్త అధ్యక్షుడు ఎన్నిక జరిగి ప్రకటించడం కూడా జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ దీని గురించి మా స్టేట్ నాయకులు మా ప్రెసిడెంట్ గారు ద్వారకా గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. నమస్కారం, నా పేరు ముక్కాల ద్వారకానాథ్, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు. ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభకి సంబంధించి 2వ తారీఖు నాడు ఇచ్చినటువంటి ప్రకటన ప్రకారంగా ఈరోజు 27వ తారీఖు నాడు చెరుకూరి గార్డెన్స్లో ఉదయం 11 నుంచి 12 దాకా నామినేషన్స్ స్వీకరణ జరుగుతుంది. అలాగే దానికి సంబంధించి ఈ యొక్క ప్రక్రియకి సంబంధించి నామినేషన్స్లో ఎవరైతే పాల్గొంటారో అర్హత గల వాళ్ళందరూ, అలాగా జరుగుతున్నటువంటి క్రమంలో ఈ యొక్క ప్రక్రియకి సంబంధించి నామినేషన్స్ ఎక్కువగా వచ్చి ఎలక్షన్కి కానీ పోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు 11వ తారీఖు ఫిబ్రవరి 2024 విజయవాడ ఆర్యవైశ్య మహాసభకు సంబంధించినటువంటి కార్యాలయంలో ఈ యొక్క ఎలక్షన్ ప్రక్రియ జరుగుతుంది. దీనికి సంబంధించి ఈరోజు నామినేషన్స్ అన్నీ కూడా స్వీకరిస్తాం. ఆ వాసవి మాత దయ వల్ల ఇనామినేట్స్ అయినప్పుడు రేపు జరగబోతున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర నలుమూలల నుంచి వస్తున్నటువంటి ఆర్యవైశ్యులు, అలాగే మా జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ అంతా కూడా రేపు దాని మహాసభలో జరుగుతున్నటువంటి
రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్లో గౌతమి జీవకారుణ్య వృద్ధుల ఆశ్రమంలో పడాల రామకృష్ణారెడ్డి జ్ఞాపకార్థం జీవకారుణ్య సంఘంలో ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి వృద్ధులకు ఎంఎస్ఆర్ జగనన్న ఐసీయూ కేర్ సెంటర్లో ఆక్సిజన్ బెడ్స్ నెబ్యులైజర్ కిట్లు మరియు బ్రెడ్ ఫ్రూట్స్ పంచిపెట్టారు. ఈ సందర్భంగా షర్మిలారెడ్డి మాట్లాడుతూ తాను రాజకీయాలకు వచ్చినప్పటి నుండి గౌతమి జీవకారుణ్య సంఘంలో ఉన్న వృద్ధులకు తనకు ఏదో తెలియని అనుబంధం ఏర్పడింది. ఎందుకంటే తమ మామయ్య కీర్తిశేషులు మేడపాటి సీతారామరెడ్డి రాజమండ్రి నగరంలో చుట్టుపక్కల ఉన్న ఏరియాలో ఏదో విధంగా ప్రజలకు చాలా సేవలు చేసేవారు. ఆయన స్ఫూర్తితోనే తన వంతు సాయం సేవలు అందించే విధంగా కృషి చేస్తున్నానని తెలిపారు. వేమగిరి తోటలు స్వచ్ఛత మనందరి బాధ్యత కార్యక్రమం ఇంటింటికి వెళ్లి పలు ప్రజా సమస్యలు తెలుసుకున్న మంత్రి వాటిని పరిష్కరించే దిశగా అధికారులకు ఆదేశాలు జారీ. రాష్ట్ర ప్రభుత్వం పరిసరాలు పరిశుభ్రతకు పెద్దపీట వేస్తోంది. ప్రతి ఒక్కరూ చెత్తను తొలగిస్తూ కాలుష్యాన్ని నివారించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దాం. ఆరోగ్యవంతమైన సమాజాన్ని సంకల్పానికి నాంది పలుకుదాం. పరిశుభ్రతే మన జీవన పురోగతి. పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచడం మనందరి సామాజిక బాధ్యత. మురుగునీటి గుంటలను పరిశుభ్రం చేయాలని అధికారులకు ఆదేశం. రూరల్ స్వచ్ఛత మన బాధ్యత అంటే కొంతకాలంగా అంటే చాలా కాలంగా ఈ నియోజకవర్గం పారిశుధ్యానికి నోచుకోలేదని కారణం ఎన్నికలు జరగని కారణం చేత వివిధ విషయాలు కోర్టులో లిటిగేషన్లో ఉండిపోయిన కారణం చేత పారిశుధ్యం అనేటువంటిది అధమ స్థితిలో చేరింది. అందుకే వాళ్ళ గుడ్ మార్నింగ్ వేమగిరి స్వచ్ఛత మన బాధ్యత అనేటువంటి కార్యక్రమం చేపట్టడం ద్వారా గ్రామస్తులు అందరూ వచ్చారు. ఎక్కడైతే పేరుకుపోయిన చెత్త ఉందో దాన్ని ఎలాగా రిమూవ్ చేయాలి, ఆ రిమూవ్ చేసిన చెత్త ఎక్కడ డంప్ చేయాలి, మరలా ప్రజలకి చెత్త వేసే క్రమంలో అవగాహన ఎలా కల్పించాలి, పరిసరాలు పరిశుభ్రంగా లేకపోతే మనం పడేటువంటి ఇబ్బందులు ఏమిటి, ఎన్ని అంశాల మీద ఒక అవగాహన. రెండవది, ఇక్కడ పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికుడు ప్రథమ వైద్యుడని, దేశ రక్షణ కోసం సైన్యం ఏ విధంగా పనిచేస్తుందో ఈ గ్రామ ఆరోగ్య పరిరక్షణ కోసం వారు సైనికుల మాదిరిగా పనిచేస్తున్నారని, వారికి నేను ఈ నియోజకవర్గానికి వచ్చిన మొట్టమొదటి 3 రోజుల్లోనే పారిశుద్ధ్య కార్మికులందరినీ పిలిచి వారికి పాద పూజ చేసి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగన్ సిద్ధమంటే వారికి దడ పుడుతోంది. మీడియా సమావేశంలో ఎంపీ భారత్. ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ కు అండగా ఉంటాం. ఆదిరెడ్డి అసోసియేషన్ కు 2.50 లక్షలు విరాళం. ఘనంగా శ్రీకృష్ణదేవరాయల జయంతి వేడుకలు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న శ్రీమతి జగ్గంపూడి విజయలక్ష్మి. యువగళం పాదయాత్ర ఒక దిక్సూచిగా సాగింది. లోకేష్ ఆరోగ్యం కోసం 108 కొబ్బరికాయలు కొట్టిన టీడీపీ నేతలు. దివ్యాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ. ఇవి ఇప్పటివరకు నిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఏబీసీ న్యూస్.